అమ్మను మావుల్లమ్మ అని పిలిచారు. అదే క్రమంగా మావుల్లమ్మగా స్థిరపడిపోయింది. కట్టమైసమ్మ. ప్రతి వ్యక్తికి ఇంకా కొంతకాలం జీవించాలనే ఒక కట్ట ఉంటుంది. కట్ట అంటే అవధి అంటారు. ఆ కట్ట మోయగలే అమ్మ కట్టమైసమ్మ. కాలక్రమంలో కట్టమైసమ్మగా అయింది. అంటే ఆ అవధి నుండి మనల్ని కాపాడే అమ్మ అన్నమాట. పోలేరమ్మ. ఊరి పొలిమేరలో ఉంటుంది. ఈ తల్లి చేతుల్లో చీపులు చేత ఉంటాయి. తన గ్రామంలోని ప్రజలకు వ్యాధులు కలిగించే క్రిమి కీటకాలను, భూత ప్రేత పిశాచ గుణాలను గ్రామంలోకి రాకుండా ఊడ్చి చేతులో ఎత్తి పారేసేది ఈ దేవత. ముత్యాలమ్మ. ముత్యాలు ఎంత స్వచ్ఛమైనవో తన దీవెనలతో తెలుపుతుంది. అంటే స్వచ్ఛమైన భక్తి కలిగి ఉన్నవారు స్వచ్ఛమైన దీవెనలను పొందుతారు. ఈ అమ్మ స్వచ్ఛమైన మనసు కలిగి ఉంటుంది కాబట్టి ముత్యాలమ్మ అయ్యింది. పోచమ్మ. ఈ అమ్మను నల్ల పోచమ్మ అని, ఎర్ర పోచమ్మ అని భక్తులు కొలుస్తారు. చిన్నపిల్లలకు పెద్దలకు ఎటువంటి భూత ప్రేత పిశాచ గాలి సోకకుండా ఎల్లప్పుడూ కాపాడుతుంది. ఎల్లమ్మ. ఈ అమ్మనే రేణుకా ఎల్లమ్మగా, జానపదుల ఇష్టదేవతగా గ్రామాన పలు పేర్లతో కొలవబడుతుంది. వైష్ణవంలో పరశురామునికి తల్లిగా, శాకయంలో పరాశక్తి సమరూపమైన భిన్న రకాలుగా, శైవంలో పార్వతీ రూపిణిగా అవతరించింది. ప్రజల జీవితాలను తన చల్లని చూపులతో పచ్చని బంగారం లాంటి జీవితాన్ని ప్రసాదించింది కాబట్టి బంగారు మైసమ్మగా కొలుస్తారు. బంగారు మైసమ్మ ప్రజలను వ్యాధుల నుండి, ప్రకృతి విపత్తుల మరియు ఇతర ఆపయాల నుండి కాపాడే శక్తిగా భావిస్తారు. డొక్కలమ్మ. ప్రజల విశ్వాసం ప్రకారం డొక్కలమ్మ గ్రామాన్ని వ్యాధులు, కరువు, ఇతర ప్రమాదాల నుంచి కాపాడే గ్రామ దేవతగా పూజిస్తారు. ఈమెను గ్రామ రక్షణ దేవతగా ఆరాధిస్తారు. జగన్మాత. సాక్షాత్తు పార్వతీదేవి జగన్మాతగా మారి ఈ గ్రామానికి అందరికీ అమ్మయ్యే ఈ జగన్మాత ఆమెను ఆరాధిస్తూ స్మరిస్తూ అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు అని కోరుకుంటున్నాను. ఎంతో అందంగా ముస్తాబైన మన చిన్నారి చెల్లెళ్ళు ముద్దుగా చిన్న అమ్మవారి రూపాలుగా ఉన్నారు కదా. మీరందరూ మీ చప్పట్లతో వారిని మరింత ఉత్సాహపరచాలని మనం కోరుకుంటున్నాం. మొదట ఈ ఉత్సవాలు హైదరాబాద్లోని గోల్కొండలో ఉన్న జగదాంబిక ఆలయంలో ప్రారంభమవుతాయి. తరువాత బల్కంపేట్ రేణుకా ఎల్లమ్మ ఆలయం, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి సన్నిధిలో